అందరికీ మరణాత అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మను సజీవులనుగా ఉంచి మరి ఒక దినమున కొద్ది సమయం మీతో సహవాసము చేయుట కొరకు ఆకర్షించుకున్న మహోన్నతుడా, మీకే స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. కార్యక్రమం అంతటినీ మీ స్వాధీనంలో ఉంచుకొనండి. దేవదూతులను, పరలోక పరిశుద్ధులను, భూలోక ఆత్మ సంచార వరముగల విశ్వాసులైన వారిని, ఆశ కలిగిన వారిని అందరినీ ఏకీభవింపచేయండి. ఎటు విధమైన ఆటంకములు కలుక్కున్నట్లు సహాయము దయచేయండి. మమ్మను శుద్ధి చేయండి, మనోనిదానము దయచేయండి. మేము నేర్చుకొనవలసిన వాటిని మాకు నేర్పించండి. కార్యక్రమం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే నడిపించి మీకే మహిమ కలుగునట్లు కృప చూపించమని పెండ్లి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక, ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగచేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుష్యులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పనిచేయగలరు గనుక నీకు మంగళస్తోత్రములు, ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. సైతాను ఎదిరింపులు. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారము ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు.
కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామములో వేడుకొనుచున్నాము. ఓ భూతమా, సైతానా, నా వెనుకకు పొమ్మని నిన్ను మా రక్షకుడు అన్నారు. మత్తయి 16:23. పేతురులో చెడ్డ తలంపు పుట్టించిన సైతానును అన్నాడు. ఓ పేతురు అని అనలేదు, సైతానా అని అన్నాడు. ఈ రెండింటికి భేదమున్నదా లేదా? కొండపై ప్రభువును శోధించుట. మత్తయి 4:వ. వెలుపల నుండి శోధించుట. ఇక్కడ పేతురులో తలంపు పుట్టించినావు, అందుకు సాతానా అని అన్నాడు. ప్రభువా, మేము ఈ సమాధానము సైతానుకు చెప్పేటట్లు చేసినావు గనుక నీకు అనేక మనపూర్వకమైన వందనములు. ఓ సాతానా, నీవు మా మీదికి దండెత్తుదునని అంటున్నావు. ఈ సంగతి మాకు తెలియదా? మేము ప్రార్థించగానే దండెత్తుదువని మాకు తెలిసినదే. నీవు అనడము వలన నీ తెలివి తక్కువతనము కనబడుచున్నది. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టము లేదు కనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులనుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవుట వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు, కానీ పాపము లేకుండా ఉండలేకపోచున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోచున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నవి. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నంలోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకొన్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకొన్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. దేవా, నీవు కలుగజేసి మాలో పెట్టిన ఆత్మ ఎల్లప్పుడూ నిన్నే తలంచునట్లు చేయుము. ఆత్మవైన నీతో ఏకీభవించుటకు కృప దయచేయము. మా ఆత్మతో
నిన్ను స్తుతించు శక్తి దయచేయము. మా ఆత్మ నీ వద్దకు వచ్చి వరకు రక్షణను గురించియు రాకడను గురించియు స్తుతించు ధోరణి దయచేయదు అని నమ్మి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకము నుండి ముప్పైవ పాట మొదటి 10 వచనంలో లేదా మొదటి 10 చరణంలో పాడుకుందాం. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం, మధురం మధురం మధురం. దీనజనులు భాగ్యవంతుల్, దీనజనులు భాగ్యవంతుల్. దివిరాజ్యంబు వారిదన్నా, దివిరాజ్యంబు వారిదన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. సాత్వికులగు జనులు భూమిని, సాత్వికులగు జనులు భూమిని స్వతంత్రించు కొందురన్నా, స్వతంత్రించు కొందురన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. కనికరించు వారు ధన్యుల్, కనికరించు వారు ధన్యుల్. కనికరంబు పొందెదరన్నా, కనికరంబు పొందెదరన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. శుద్ధ హృదయులు ధన్యుల్ దేవుని, శుద్ధ హృదయులు ధన్యుల్ దేవుని. చూతురాని బహిరంగపరచిన, చూతిరాని బహిరంగపరచిన. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. శాంతికరులు ధన్యుల్ వారు, శాంతికరులు ధన్యుల్ వారు. స్వామి సుతులై యుందుదురన్నా, స్వామి సుతులై యుందురన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. నా కొరకు హింసలను బొందు, నా కొరకు హింసలను బొందు. మీకు దివి గొప్ప ఫలమని అన్నా, మీకు దివి గొప్ప ఫలమని అన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మీ సత్క్రియలు చూచి ప్రజలు, మీ సత్క్రియలు చూచి ప్రజలు. మింటి తండ్రిన్ మెచ్చదరన్నా, మింటి తండ్రిన్ మెచ్చదరన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. నేను ధర్మశాస్త్రమునకు, నేను ధర్మశాస్త్రమునకు నెరవేర్పైయున్నానని అన్నా, నెరవేర్పైయున్నానని అన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. నేను భవిష్యద్వాక్యములకు, నేను భవిష్యద్వాక్యములకు నెరవేర్పైయున్నానని అన్నా, నెరవేర్పైయున్నానని అన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం.
మధురం. అన్యాయముగా కోపపడిన హత్యకార్యమని వచించిన యేసునామమెంతో మధురం. యేసునామమెంతో మధురం. మధురం మధురం మధురం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకుని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థం చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనడానికి మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారైన యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము. అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తలులను యోదయ యందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగూ వివరించి చెప్పెను. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడొక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకిడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వధు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియూ నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా, 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చాను. ఈలాగు 3 మారు జరిగెను. తరువాత దంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుష్యులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఎంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగిను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. కాబట్టి ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి.
అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబ, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదాఎల్లరకు తోడైనను గాక. ఆమేన్. నేటి దినమున మనము చదివినటువంటి అధ్యాయంలో నిన్నటి చరిత్రకు సంబంధించినటువంటివి కూడా వ్రాయబడి ఉన్నవి. పేతురు సీమోను అనేటటువంటి ఒక చర్మకారుని ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన కలిగిన దర్శనము. అనేక విధములైనటువంటి జంతువులు, పక్షులు, పురుగులు ఆయనకి కనపడ్డాయి. అయితే వాటిని చంపుకొని తినమని ఒక శబ్దము వినిపించింది. రకరకాలైనటువంటి జంతువులు, పక్షులు, పురుగులు. అయితే పేతురు గారు నిషిద్ధమైనది నేను ఎప్పుడు తినలేదు కదా, అపవిత్రమైనది ఏది తినలేదు కదా, నాకు వద్దు ప్రభువా అని ఆ దర్శనంలో పేతురు చెప్పడం. అయితే దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమైనదిగా ఎంచకూడదు అని మరలా ఆయనకి ఒక శబ్దం వినబడడం ఇలాగున జరిగింది. అయితే ఆ దర్శనము ఏమిటా అని పేతురు గారు ఆలోచించుకున్న ఆ సమయంలో కొర్నేలి అనే శతాధిపతి యొద్ద నుండి మనుష్యులు పేతురు గారు ఉన్నటువంటి ఇంటికి వచ్చి కొర్నేలి పంపించారని చెప్పేసి పేతురు గారితో చెప్పడం. అప్పుడు ఈ దర్శనం యొక్క భావము పేతురు గారికి అర్థమయ్యి కొర్నేలి పంపినటువంటి మనుష్యులతో కొర్నేలి గారి యొక్క ఇంటికి వెళ్ళడం, అక్కడ దేవుని గురించినటువంటి విషయములు, యేసు ప్రభు వారి విషయములు, బహుశా పేతురు గారి యొక్క సాక్ష్యము, ఇంకా ఇతర శిష్యుల యొక్క సాక్ష్యము, ప్రభువుతో వీరుండుటను బట్టి ప్రభువు చెప్పినటువంటి సంగతులు, ప్రభు చేసినటువంటి కార్యములు, ప్రభు పడినటువంటి శ్రమ, ఎందుకంటే వీరు ప్రత్యక్షంగా చూచారు గనక అవన్నీ కూడా చెప్పి వారిని కొర్నేలి గారి యొక్క కుటుంబీకులను, బంధువులను, స్నేహితులను అందరినీ స్థిరపరచి ప్రభు నామధారులుగా వారు ఉండునట్లు వారికి అందరికీ కూడా బాప్తిస్మము పేతురు ఇచ్చారు. వారందరూ కూడా పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందారు. అయితే ఈ విషయాలన్నీ కూడా యోదయ అనే ప్రాంతంలో, అంటే ఈ యొక్క పేతురు గారు శిష్యులైన వారు ఉన్నటువంటి వారి సంబంధీకులందరూ కూడా యోదయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా పేతురు గారి గురించి విని పేతురు గారిని ప్రశ్నిస్తున్నారు. ఏమిటి అని అంటే, సున్నతి పొందని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు భోంచేయడం మంచి విషయమేనా అని. అంటే సున్నతి పొందని సున్నతి పొందినవారు అన్నటువంటి వ్యత్యాసము ఆ యొక్క యూదా జనాంగమునకు ఉండేది. సున్నతి ఆచారం అన్నది
అబ్రహాం గారి దగ్గర నుండి మొదలైంది. అది ప్రభువు తెలియచేసినటువంటి పనియే. ఒక జ్ఞాపక చిహ్నంగా ఉండాలని దేవుడు అబ్రహాం గారికి జన్మించినటువంటి మరి మగపిల్లలకి చెయ్యాలి, 8వ దినమున చెయ్యాలి అని చెప్పి తెలియచేశారు. ఆ సున్నతి పొందినటువంటి వారు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండి వారి యొక్క క్రమములు, పద్ధతులు, ఆచారాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనవిగా ఉండి వారు మరి ఒక మంచి గుర్తింపు, మేము దేవుని జనాంగము అనేటటువంటి గుర్తింపు పొందారు. మరి వారు మాత్రమే కాదు కానీ ఇంకా అనేక మంది జనాంగము అని అంటే మరి అబ్రహాం గారి తర్వాత ఆయనకి ఇంకొక భార్యకు జన్మించినటువంటి ఇష్మాయేలు అనే కుమారుడు ఉన్నారు అబ్రహాం గారికి. ఆ ఇష్మాయేలు అనేటటువంటి వ్యక్తి మరి సున్నతి పొందిన ఆయన మరి దేవుడు ఏర్పరిచినటువంటి సరిహద్దుల లోపల అంటే కనాను దేశంలో లేకుండా మరి వాళ్ళ తల్లి అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఇష్మాయేలు సున్నతి తీసుకున్నా, ఆయన పిల్లలు సున్నతి తీసుకున్నా వారు ఈ యొక్క దేవుడు ఏర్పరిచినటువంటి సరిహద్దులైనటువంటి ఇశ్రాయేల్ దేశంలో లేరు గనుక వారు మరి ఈ ప్రత్యేకమైన జనాంగముల వరుసలోనికి వారు రాలేకపోయారు. కాబట్టి దేవుడు చూపించినటువంటి సరిహద్దులలో ఉన్నటువంటి వారు మరి వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన నియమాలు, పండుగలు వాటినే పాటిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అనేకులు యోధా దేశము నుండి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన వారుగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వారు చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్న వారు పితరుల నుండి నేర్చుకున్నటువంటి నియమాలు, కట్టడలు, ఏర్పాట్లు ఏది విడిచిపెట్టకుండా తమ యొక్క గుర్తింపును లేదా తమ యొక్క పద్ధతులను కొనసాగిస్తూ వారు ఒక ప్రత్యేకమైన జనాంగంగానే ఒక ప్రత్యేకమైన జనాంగంగానే అందరి చేత గుర్తించబడ్డారు. కాబట్టి మరి పేతురు గారు ఈ కొర్నేలి ఇంటికి రావడం, వారికి దేవుని యొక్క మాటలు చెప్పడం, వారితో కలిసి మరి ఉండడం, మరి వారితో కలిసి ఉండడం అని అంటే వారు పెట్టింది తినడం, ఇలాగన్నీ జరుగుతాయి గనుక అది యూదులైన వారికి వినపడినప్పుడు ఒక అపచారముగా మరి ఆయన ప్రభు యొక్క కట్టడలను మీరి ప్రవర్తించినటువంటి విధంగా వారు అపార్థం చేసుకొని మరి నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగినప్పుడు ఆయన విషయాలన్నీ కూడా వారికి చెప్తారు. చెప్పినప్పుడు వారు కూడా అంగీకరించి, ఆ పెద్దలైన వారు అందరూ అంగీకరించి, ఓహో దేవుని యొక్క యేసు ప్రభు వారి ఇచ్చేటటువంటి అభిషేకము అంటే పరిశుద్ధాత్మ అభిషేకము కేవలము ప్రత్యేకమైన యోధా జనాంగమునకు మాత్రమే కాదు కానీ అందరికీ కూడా ఈ అభిషేకము వర్తిస్తుంది అని చెప్పి మరి వారందరూ కూడా విశ్వసించారు. మరి మనం చూస్తే గనక అపోస్తల కార్యములోనే ఈ యొక్క కార్యాన్ని ప్రభు అంటే పరిశుద్ధాత్మ అభిషేకము అనేటటువంటి కార్యాన్ని ప్రభు అందించారు. మరి చూస్తే గనక అపోస్తల కార్యములు 2వ అధ్యాయము
29వ వచనం చూస్తే 38 చూస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందురి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ చూస్తే గనుక ఎవరైతే మరి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రభు నామమున యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుతారో అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మని పొందడానికి అర్హులే అని పేతురు గారు తెలియజేశారు. ఈ వాగ్దానము మరి యూదా జనాంగమునకు, వారి పిల్లలకు, ఇంకా చూస్తే గనక దూరస్తులందరికీ భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రాంతం వాళ్ళకైనా అన్నట్లుగా దూరస్తులకు అందరికీ అన్నటువంటి మాట మనకు తెలియచేస్తూ ఉన్నది. కానీ ఇట్లాగా ఆయన మరి తెలియచేసినటువంటి పేతురు గారు మళ్ళీ ఇక్కడ 11వ అధ్యాయంలోనికి వచ్చి వేసేసరికి ఆయనకి దర్శనం కలిగినప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమిటి అని అంటే, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ కూడా తినలేదు అన్నట్లుగా మాట్లాడారు. అని అంటే ఆయన కలిగినటువంటి దర్శనాన్ని తినడం అనేటటువంటి దాని విషయం మీదే ఆయన మనస్సు, అదే అంశం ఆయనకు వచ్చినటువంటి దర్శనం అర్థమైంది కనుక నేను తినలేదు అని అన్నారు. కానీ సాదృశ్యంగా చూపబడినటువంటి దర్శనం అది జంతువుల విషయంలో, పక్షుల విషయంలో, పురుగుల విషయంలో, తినే విషయంలో కాదు. కానీ మరి ప్రభు నామమున బాప్తిస్మం పొందటం మరియు పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం అనే విషయంలో ప్రభు బోధించారన్నది తర్వాత ఈయనకు అర్థమైంది. అయితే ముందుగానే ఆయన తెలియచేసినప్పటికీ తరువాత మరి ప్రభు వెళ్ళమన్న ఆయన ప్రభు యొక్క మాటను బట్టి ఆయన వెళ్ళారు. కానీ ఈ విషయం మిగతా వారికి అర్థం కానందువలన మరలా వారిని అందరినీ కూర్చోబెట్టి పేతురు గారు అందరికీ వివరించి చెప్పిన తర్వాత అందరూ కూడా అంగీకరించారు. ఇక్కడ మనం మెచ్చుకోగలిగినది ఏమిటి అని అంటే గనుక అందరూ కూడా మరి జరిగినటువంటి విషయాలు ఒకరితో ఒకరు చెప్పుకొని చర్చించుకొని ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏక ఆలోచన కలిగి ఆ ఏకత్వాన్ని బట్టి పనిని మరింత ఎక్కువ చురుకుగా చేస్తూ ఉండేవారు. ఇంకా మనం గమనిస్తే గనక మరందరూ కూడా స్థిర హృదయముతో ప్రభువును హత్తుకోవాలి అని చెప్పి మరి పేతురు గారేంటి, ఆ శిష్యులైన వారేంటి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉండేవాళ్ళట. అంటే భయపడకుండా ధైర్యంగా చెబుతూ ఉండేవాళ్ళు. ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని స్వీకరించారో, ఎవరైతే ప్రభువును అంగీకరించారో వారందరినీ కూడా వీరు ఏం చేస్తూ ఉండేవారు, హెచ్చరిక చేసి వారిని స్థిరపరుస్తూ ఉండేవారు, బలపరుస్తూ ఉండేవాళ్ళు. అంటే కొన్ని సమయాలలో ఎలాగుంటుంది అని అంటే గనక ప్రజలకు అనుగుణంగా బోధకులైన వారు, సేవకులైన వారు మారిపోతూ ఉంటారు. ప్రజలకు ఇష్టమైనటువంటి బోధ, ప్రజలు అంగీకరించే విధంగా, ప్రజలు సంతోషపడే విధంగా బోధ చేస్తూ ఉంటారు. కానీ మరి ఆ అపోస్తులైనటువంటి వారు ప్రజలు అంగీకరించే విధంగా, ప్రజలకు ఇష్టమైనటువంటి విధంగా, ప్రజలు మెచ్చే విధంగా కాదు, కానీ వారికి అప్పగించబడినటువంటి ఆ సేవా పనిని, ఆ బాధ్యతను ధైర్యంగా, సంతోషంగా, మరి ఉత్సాహంగా
అన్నిటికీ మించి పట్టుదల కలిగి బోధిస్తూ ఉండేవారు, హెచ్చరిక చేస్తూ ఉండేవారు, స్థిరపరుస్తూ ఉండేవారు. మరి శిష్యులైన వారు అందరూ కూడా కలిసి కొనినప్పుడు వారు ఎవరెవరు ఏ రీతిని పని చేశారో, ఏ రీతిని దర్శనములు పొందారో, ఏ రీతిని వారు మరి ధైర్యంగా ముందుకు వెళ్ళారో చెప్పుకొని సంతోషపడేవారు. ఒకరి ఎడలో ఒకరు అసంతృప్తి పడేవాళ్ళు కాదు. లేకపోతే వీళ్ళు నాకన్నా ఎక్కువ పని చేస్తున్నారు, లేకపోతే నేను వీరికన్నా ఎక్కువ పని చేస్తున్నానని వారు వ్యత్యాసములు కల్పించుకోవడం, లేదా హెచ్చించుకోవడం, లేదా తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా లేకుండా వారందరూ కూడా ఐక్యతతో పనిచేస్తూ ఉండేవారు. కాబట్టి అలాగిన వారు ఐక్యతతో పనిచేయడాన్ని బట్టి మరి దేవుని యొక్క పని చాలా తొందరగా, ఇంకా ఎటు విధమైన ఆటంకాలు ఉన్నాయి అయినప్పటికీ ఆ ఆటంకాల మధ్య చాలా తొందరగా దేవుని యొక్క పని జరిగి ఇటు ప్రతిష్ఠింపబడిన జనాంగముగా ఉన్నటువంటి యూదులు, ఆ తర్వాత ఇతరమైనటువంటి జనాంగము అందరూ కూడా దేవుని యొక్క మాటలను విని అంగీకరించి మరి వారు ప్రభు నామధారులుగా మారడం అన్నది జరిగింది. మరి మొట్టమొదటిగా అంతియొకయ అనేటటువంటి ప్రాంతంలో ఈ శిష్యులైన వారు క్రైస్తవులు అని అనబడ్డారట. అంటే ఇది శిష్యులైన వారు పెట్టుకున్న పేరు కాదు, శిష్యులైన వారే ఇతరులైన వారి చేత పిలువబడ్డారు. క్రైస్తవులు అంటే వీరు క్రీస్తును తెలియచేస్తూ ఉన్నారు కనుక క్రైస్తవులు అని పిలువబడుతూ ఉన్నారు. ఈ విషయం కూడా ఈ అధ్యాయంలో మనకు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇంకా చూస్తే గనుక మరి ఎక్కడ అక్కర అవసరత ఉన్నదో అక్కడ వీరేం చేస్తూ ఉండేవాళ్ళు అంటే మరి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. మరి క్లౌది అనేటటువంటి చక్రవర్తి కాలంలో గొప్ప కరువు వచ్చిందంట. అప్పుడు శిష్యులలో అంటే అపోస్తులు మాత్రమే కాదు కానీ ఎవరైతే మరి ప్రభు నామధారులుగా మారారో వారందరూ కూడా తమ శక్తి కొలది యోదయలో ఉన్నటువంటి సహోదరులకు సహాయం చేయడానికి మరి అందరూ కూడా పూనుకొని అవసరత ఉన్న చోట, అక్కడున్న చోట వీరు సహాయం చేస్తూ, అలాగున మరి నీతి కార్యములు చేస్తూ, సత్క్రియలు చేస్తూ ప్రభు మహిమార్థమై వారు పనిచేస్తూ జీవిస్తూ ఉండేవారు. కాబట్టి మనం కూడా ఈ యొక్క చరిత్రలన్నీ కూడా తెలుసుకోవడాన్ని బట్టి మరి మనం కూడా ప్రేరేపించబడి పురుకొల్పబడి దేవుని మహిమ కొరకు మనం కూడా ప్రయాసపడితే, మనం కూడా పని చేస్తే మనము ధన్యులవుతాము, ప్రభువుకు మహిమ కలుగుతుంది. అట్టి ధన్యత కూడి ఉన్న మనకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు. వెత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీకు మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూను యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునే తలంచుకుందాం. మనలను ప్రేమించుచు అని వ్రాయబడి ఉన్నది. ప్రభు నిరంతరము మన ఎడల చేసేడి పని మనలను ప్రేమించుచునే ఉండుట.
ఆ రీతిని ఆయన మనలను ప్రేమించే పనిని కొనసాగింపకపోయిన ఎడల మన బ్రతుకులు ఏమవును? మనమేమవుదుము? గనుక మనమేమవుదుము? మనము ఎటువంటి దుస్థితిలోనికి పోదుమో ఎరిగినటువంటి ప్రభువు మనలను ప్రేమించుచూనే ఉన్నారు. మన ప్రేమలో వ్యత్యాసములు ఉంటాయి, తేడాలు ఉంటాయి. కానీ ప్రభు యొక్క ప్రేమలో మార్పు లేదు, వ్యత్యాసం లేదు. స్థిరమైన, నిలకడైన, యథార్థమైన ప్రేమ. ఆయన ప్రేమ స్థిరమైనది, నిలకడైనది అని మనము గ్రహించడానికి సృష్టిని చూచినప్పుడు మనము గ్రహించగలము. మొదటి మానవుని మొదలుకొని నేటి వరకు గాలి వీచుచూనే ఉన్నది. పగలు చీకటి కలుగుచూనే ఉన్నవి. సూర్యుడు తన పనిని చేయుచూనే ఉన్నాడు. కాలములు తమ పనులను జరిగించుకొనుచూనే ఉన్నవి. ఈలాగున సృష్టిని చూచినప్పుడు సృష్టికర్త అయిన దేవుని ప్రేమను మనము స్మరణకు తెచ్చుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రభువును తలంచుకున్నటువంటి వారలారా, ప్రభు యొక్క ప్రేమను గ్రహించలేనటువంటి బలహీనత, అపార్థము చేసుకునేటువంటి బలహీనత, సరి అయిన రీతిని గ్రహించలేనటువంటి బలహీనత, మొదలైన స్థితులు కలిగి ఉండుటను బట్టి క్షమించమని వేడుకుందాం. మన పరిస్థితులను చూచి మనము దేవుని ఎడల నిరాశ, అసంతృప్తిని కలిగి ఉందము. కానీ మనసు పెట్టి ఆలోచన చేసిన ఎడల దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత స్థిరమైనదో గ్రహించగలము. కానీ గ్రహించలేనటువంటి బలహీనతను బట్టి క్షమాపణను వేడుకుందాము.
క్షమించమని వేడుకొనినటువంటి వార్లారా, తీర్మానము చేసుకుందాం. ప్రభువా, మిమ్మల్ని అర్థం చేసుకొనడానికి, మీ ప్రేమను అర్థం చేసుకొనడానికి మేము ప్రయత్నము చేయదము. తల్లిదండ్రులు పిల్లలను చదివించి, అక్కరలు తీర్చి, ధనమును సమకూర్చి, వారు చేయగలిగినంత వరకు తమ బాధ్యతలను పూర్తి చేయుదురు. వారిని మించినటువంటి వారు మీరు. గాలిని మేము సమకూర్చుకొనలేము, సూర్యరశ్మిని మాకు మేముగా సమకూర్చుకొనలేము, వర్షము ద్వారా లభించడి నీటిని మేము సమకూర్చుకొనలేము. ఈలాగున మాకు శక్తికి మించినటువంటి వాటినన్నిటినీ ఉచితముగా, ధారాళముగా మేము కష్టపడకుండా వేటి కాలములలో వాటిని ఇచ్చుటను బట్టి మా ఎడల మీరు కలిగిన ప్రేమ తెలుసుకొనడానికి ప్రయత్నము చేయదుము. మీరేమై ఉన్నారో అనగా అందరికన్నా పైవాడని, అందరికన్నా గొప్పవాడవని, మనుషులెవ్వరూ చేయలేనటువంటి అసాధ్యమైన పనులను నీవు మాత్రమే చేయగలవని అర్థము చేసుకొనుటకు ప్రయత్నము చేయదును అని ఎవరి మట్టుకు వారమే తీర్మానము చేసుకుందాం. తీర్మానము చేసుకున్నటువంటి వార్లారా, మన దీన శరీరములను ఆయనకు సమర్పణ చేయుదుము. మన యొక్క జీవమును, ఆత్మను ఆయనకు సమర్పణ చేయుదుము. ఆయన సంపూర్ణుడు గనుక మనలను సంపూర్ణతలోనికి మార్చివేయును. అప్పుడే ఆయనను మనం అర్థము చేసుకొనగలము. ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన గొప్పతనము అర్థము చేసుకొనగలము. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అని పేతురు గారు పలికారు. ప్రభువుకు మనలను సంపూర్ణముగా అప్పగించుకున్నప్పుడు తనను గురించి మనకు విశదముగా తేటపరచి మనలను సంపూర్ణత్వములోనికి నడిపించుటను బట్టి ప్రభువును హత్తుకొనగలము, ప్రభువులో స్థిరపడగలము. మన ఎడల ఆయన ప్రేమను అర్థము చేసుకొనగలము.
సమర్పించుకున్నటువంటి మనమే ఆయన ప్రేమను బట్టి కృతజ్ఞతలు తెలుపుకుందాము. జగత్పునాది వేయబడక మునుపు నుంచి క్రీస్తులో మమ్మను ఏర్పరచుకొన నాటి నుండి మమ్మను ప్రేమించుచూనే ఉన్నవాడా, మీకే స్తోత్రములు. ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును అని వ్రాయబడినట్లుగా మా బలహీనతలు, అపరాధములు, మా సణుగులు, సంశయములు అన్నిటినీ ఓర్చుకొని మమ్మను ప్రేమించుచూనే ఉన్నవాడా, మీకే నమస్కారములు, వందనములు. మేము మిమ్మును ప్రేమతో చూచినప్పుడు మీ ప్రేమను మేము అర్థము చేసుకొనగలమని చక్కని పద్ధతిని తెలియచేసినవాడా, మీకే వందనములు. మమ్మను ప్రేమించారు గనుక మీ రక్తము వలన ప్రతి పాపము నుండి మమ్మను విమోచించి ఉన్నారు. దేవా, మమ్మను శుద్ధులనుగా చేసి ఉన్నారు. అందుని బట్టి మీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు అని ప్రభువును స్తుతించి కొద్ది సమయం కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన.
మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాం ప్రభువ. కొద్ది సమయం మీతో సహవాసం చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు. నా తండ్రి, కూడి ఉన్న ఒక్కొక్కరిని మీ అందు స్థిరపరచండి. స్థిరమైన హృదయం దయచేయండి, స్థిరమైన మనస్సును దయచేయండి తండ్రి. ప్రభువ, మీలో స్థిరపడుటను బట్టి మీ మహిమార్థమై నా తండ్రి సాక్షులముగా ఉండగలిగినటువంటి దీవెనను అనుగ్రహించమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. నాయన, సంపూర్ణంగా మిమ్మను అర్థం చేసుకోగలిగినటువంటి కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రియ ప్రభువ, ఆయా స్థలములలో నుండి ఏకీభించిన వారిని, వారి కుటుంబములను దీవించండి నా తండ్రి. వారి అక్కర్ల అవసరతలన్నిటినీ తీర్చండి. సంతోషం, సమాధానము దయచేయండి. అనేకులు ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభువ. ఆరోగ్యముల నిమిత్తము, ఆర్థిక సమస్యల నిమిత్తము, పోషణార్థమైన పనుల నిమిత్తము, ఇంకను పిల్లల నిమిత్తము, వారికి ఉన్నటువంటి చిక్కులు, సమస్యలు, కలహాలు, అపార్థాలు, కోర్టు సమస్యలు, వ్యాజ్యములు నా తండ్రి, ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులు బిడ్డలైన వారు తెలియచేసి ఉండగా కనికరించండి, కృప చూపించండి నాయన. మీరే వారికి సహాయం చేయగలరు అన్నటువంటి విశ్వాసము వారికి కలిగించినందువలన వారి యొక్క విశ్వాసమును బట్టి వారికి కావలసినవి సమయానుకూలంగా అందించమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన, ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పనులు దయచేయండి తండ్రి. ఎవరి విధులు వారు నమ్మకంగా నిర్వర్తించగలిగినటువంటి కృపను దయచేయండి తండ్రి. గృహంలోనూ నాయన, ఉద్యోగములలోనూ, సమాజంలోనూ, సంఘములోనూ తండ్రి, ఎవరి బాధ్యతలు వారు నమ్మకంగా నిర్వర్తించే మనస్సును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన, మరి దుర్వ్యాపారంలో నా తండ్రి, అలాగుననే అక్రమమైన స్థితులు కలిగి ఉండగా నా తండ్రి, మరి మీరు ఏర్పరిచిన క్రమము ప్రకారముగా కష్టపడి నా తండ్రి సంపాదన చేసుకొని కుటుంబంలో తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించినట్లుగా ప్రతి ఒక్కరిని తండ్రి సరైన మార్గంలో నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన, సృష్టిలోని ప్రతి వస్తువును, ప్రతి జీవిని ప్రతినిత్యం దీవించండి. పాడి పంటలను దీవించండి నాయన. పెంచుకునేది జంతువులను, పక్షులను దీవించండి. ఆయా పనుల నిమిత్తమై ప్రయాణములు చేయనప్పుడు తండ్రి ప్రతి విధమైన ప్రమాదముల నుండి, విపత్తుల నుండి, గండముల నుండి విడిపించి క్షేమముగా చేర్చమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన, ఎటు చూచిన అపాయములు, క్షేమము లేనటువంటి స్థితి తండ్రి గనుక మీ సన్నిధిని నిరంతరము మాతో ఉంచుమని కృపాక్షేమములు దయచేయమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. నాయన, మిషన్ అధికారులను దీవించండి. సేవార్థమైనటువంటి పనులన్నిటినీ దీవించండి నాయన. ప్రభుత్వ అధికారులను దీవించండి. వారు చేయుచున్న ప్రజల పక్షంగా ప్రతి పనిని దీవించండి నాయన. ప్రభువా, నీ దాసులైన వారిని పోషించండి. అక్కర్ల అవసరతలన్నిటినీ తీర్చమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన, జరగనైన సభలను తండ్రి మీ మహిమార్థమై జరిపించండి నాయన. కృప చూపించమని వేడుకొనొచ్చి ఉన్నాము తండ్రి. దూరదేశములలో, రాష్ట్రాలలో, ప్రాంతాల్లో ఉన్న ప్రియులైన బిడ్డలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన, కనికరించండి, కృప చూపించండి. మీ సన్నిధిలో వారిని జీవింపచేయండి తండ్రి. నాయన, మరి పనుల్లో తోడుగా ఉండండి నాయన. వారి ఎడల అందరికీ దయను కలిగించమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువా, ఎట్టి విధమైన ప్రమాదంలో, నష్టానికి, విపత్తులకు గురి కాకుండాట్లుగా కృప చూపించండి నాయన. సహాయం దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రాణాత్మ శరీరములను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగించుకొనొచ్చు పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించలాగును మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం.
అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న ఎల్లరికును, ప్రార్థించిన విడిచిన మరిచిన సర్వాంశములకును సదా తోడయును గాక. ఆమేన్. మరణాత.